get me out of that camera, man. Only player that was great. Oh, only player that was still great this old is probably. And found Lord Vishnu's Chakra Gada and lotus in his four hands. Very poor man, unable to bear the pangs of hunger, I beg for alms. Sir, if you know they are out of this misery, please tell me, Lord Vishnu was in the guise of an old man and Om Tirthavanjagavasine Namaha Om Vamadeva Priyaya Namaha Om Jaya Mahatirtha Jata Punya Pradaya Namaha Om Vatmane Brahmadatre Namaha Om Chandralavanyadayine Namaha Om Narayana Nageshaja Namaha Om Brahmaglabdhotsavaja Namaha Om Shankhajakravara. You're from a TV station? Yeah. Huh? Yeah. Which one? Bhakti TV. Okay. Okay. Passport. Kamu Nurama? I think now we should find them. Okay. ఇది మధ్యలో స్ట్రక్ అయితే ఎడిట్ చేస్తారా? దీపం అంటే జ్ఞానం. అలాంటి దీపానికి ఒక ప్రత్యేకమైన మాసం అంటూ ఉంటే అది కార్తీక మాసంగా చెప్పుకోవచ్చు. ఎంతో ఆధ్యాత్మికమై శివకేశవులు ఇద్దరికి ఎంతో ప్రీతిపర్వమైన ఈ కార్తీక మాసంలో చేసే కార్తీక దీక్షలు, కార్తీక ఉపవాసాలు, కార్తీక స్నానాలు సర్వదోషాలను నివారించి సకల సుఖాలు అందిస్తాయని భక్తజనులు నమ్ముతుంటారు. ఈరోజు మనం న్యూజెర్సీలోని బ్రిడ్జ్వాటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. సో ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినం అయినప్పటికీ కార్తీక పౌర్ణమి అనేదానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే కార్తీక పౌర్ణమి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో వెలిగించే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే ఈ దీపంలో సాక్షాత్తు శంకరుడై కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రత్యేక పూజలు అందుకున్న ఈ ఆలయం కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక శోభను అంతరించుకుంది. సో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను, కార్తీక మాసం యొక్క ప్రత్యేకతను మనం భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కార్తీక మాసం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో మీరు ఇప్పుడు అమెరికాలో న్యూజెర్సీలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇండియాలో ఉన్నట్టే అమెరికాలో కూడా ఉంది, బాగుంది. కార్తీక మాసం ఇండియాలో జరిగినట్టే అమెరికాలో కూడా జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కార్తీక మాసం. మేము కూడా మా అమ్మ వాళ్ళతో ఫస్ట్ టైం, ఇది చాలా ఆనందంగా ఉంది. మాకు కూడాను చాలా సంతోషంగా ఉంది.
ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాము ఈరోజు. సాయంత్రం ఇలా 4:30కి 360 ఒత్తులు వెలిగించుకున్నాం విజయవాడ టెంపుల్లో. చాలా బాగుంది. అంతా తెలుగు వాళ్ళు కలిశారు. బాగా మన ఇండియాలో ఉన్నట్టు ఉంది. చాలా సంతోషంగా. ఇలా కార్తీక మాసం అనగానే పొద్దున్నే లేచి నది స్నానం చేసి అలాగా ఆకాశ దీపం పెట్టడము, ఇంటికొచ్చి ఉపవాసాలుండి ఆ దీక్ష చేస్తే అదేదో చాలా మనశ్శాంతిగా ఆత్మసంతృప్తిగా అనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ అమెరికాలో నదీ స్నానాలు అదొక్కటి జరగకపోవచ్చు, కానీ యథావిధిగా మేము మార్నింగ్ లేచి స్నానం చేయడం, ఇంట్లో దీపం పెట్టుకోవడము, సాయంత్రాలు టెంపుల్స్కి రావడము, ఇక్కడ విష్ణు ఆలయము, తర్వాత శివాలయము, అన్ని పూజలు చాలా బాగా చేస్తారు. శివుని రుద్రాభిషేకం చేస్తారు. అలాగే విష్ణువుకి కూడా సత్యనారాయణ వ్రతము, ఇలా పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా అదేదో గొప్ప ఇదిగా అనుకుంటారు. చాలా మంచిది. చాలామంది పార్టిసిపేట్ చేసి ఇక్కడ వ్రతం చేస్తారు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ వచ్చి ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు వెలిగించి సంవత్సరంలో ఎప్పుడన్నా పెట్టని బాధను కూడా ఈరోజు పెట్టేసి ఆకాశ దీపం అని చంద్రుని వెన్నెల్లో పెట్టి చాలా. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అందులో 1, 2, 3 కాదు 365 రోజులు. ఇవాళ కార్తీక పౌర్ణిమ అంటే కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన రోజున కార్తీక పౌర్ణిమ అంటారు. ఈ రోజున కనుక 365 ఒత్తులు కనుక వెలిగించినట్లయితే శివ సన్నిధిలో వాళ్ళకి జీవితకాలం సర్వసౌఖ్యాలు కలిగి అంతంలో శివ సాయుధ్యాన్ని పొందుతారు అని స్కాంద పురాణంలోనూ శివపురాణంలోనూ అనేక పురాణాలలో ఈ యొక్క కార్తీక మాసం వైశిష్ట్యం చెప్పబడినది. కార్తీక మాసము పగలు ఈశ్వర స్వరూపము, రాత్రిపూట నారాయణ స్వరూపం అంటారు. ఈ శివకేశవులకి ప్రీతి అయినటువంటి మాసం ఇది. అందువల్ల విశేషించి భక్తులు ఒక తెలుగు భక్తులే కాదు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి శని ఆదివారాలు మనం ఇక్కడ వీకెండ్ అని ఉచ్చరిస్తూ ఉంటాము. ప్రతి శని ఆదివారాల్లో కూడాను సుమారు 2500, 3000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు ఇవాళ మా శివాలయంలో మహాన్యాసం చెప్పి 11 రుద్రాలతో అభిషేకం చేశాము. తర్వాత శివ సహస్రనామం చేశాము, దీపాలతో అలంకారం చేశాము. ఈ భక్తులందరూ కూడాను ప్రతి సంవత్సరం ఇలా వచ్చి 365 ఒత్తులతో దీపాలు వెలిగించి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదు. అక్కడ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించే వాళ్ళము, ఇక్కడ కూడా అదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో 365 ఒత్తులు వెలిగించడం వెనుకలున్న కారణం చెప్తారా? అంటే సంవత్సరంలో ఒక్కరోజు కూడా వెలిగించని దీపం కూడా 365 ఒత్తులు ఈ రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించిన దానికి సమానంగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము 365 ఒత్తులు వెలిగిస్తామండి.